ఆకలితో ఉన్న నక్క. ఇది ఆకలితో ఉన్న ఒక నక్క కదా. ఒకసారి ఒక నక్క ఎంతో ఆకలితో ఉంది. అది ఆహారం కొరకు అన్ని చోట్ల వెతుకుతూ ఉంది. కానీ దానికి ఎక్కడా తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు నక్క తనలో తాను ఇలా అనుకుంది, నేను ఏదో ఒకటి తినాలి, నాకు చాలా ఆకలిగా ఉంది. చివరికి అది రొట్టె మరియు మాంసము ముక్క ఒక చెట్టు తొర్రలో ఉండడం చూసింది. ఆకలితో ఉన్న నెక్క ఆ చెట్టు తొర్రలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న మొత్తం ఆహారం తినేసింది. అది ఒక చెట్లు నరికేవాని ఆహారం. అతడు మధ్యాహ్నం వేళ తన ఆహారం తినటానికి చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు తొర్రలో అతడు పెట్టుకున్న ఆహారం లేదు, కానీ ఆహారానికి బదులు నక్క ఉన్నది. ఇంతలో నక్క ఆ చెట్టు తొర్రలో నుండి బయటకు రావటానికి ప్రయత్నించింది. కానీ దాని పొట్ట లావు అవ్వటం వలన బయటకి రాలేకపోయింది. చెట్లు నరికేవాడు ఆ నక్కని పట్టుకొని తన ఆహారం తిన్నందుకు చితకబాదాడు. ఆకలితో ఉన్న నక్క. ఇది ఆకలితో ఉన్న ఒక నక్క కదా. ఒకసారి ఒక నక్క ఎంతో ఆకలితో ఉంది. అది ఆహారం కొరకు అన్ని చోట్ల వెతుకుతూ ఉంది. కానీ దానికి ఎక్కడా తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు నక్క తనలో తాను ఇలా అనుకుంది, నేను ఏదో ఒకటి తినాలి, నాకు చాలా ఆకలిగా ఉంది. చివరికి అది రొట్టె మరియు మాంసము ముక్క ఒక చెట్టు తొర్రలో ఉండడం చూసింది. ఆకలితో ఉన్న నెక్క ఆ చెట్టు తొర్రలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న మొత్తం ఆహారం తినేసింది. అది ఒక చెట్లు నరికేవాని ఆహారం. అతడు మధ్యాహ్నం వేళ తన ఆహారం తినటానికి చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు తొర్రలో అతడు పెట్టుకున్న ఆహారం లేదు, కానీ ఆహారానికి బదులు నక్క ఉన్నది. ఇంతలో నక్క ఆ చెట్టు తొర్రలో నుండి బయటకు రావటానికి ప్రయత్నించింది. కానీ దాని పొట్ట లావు అవ్వటం వలన బయటకి రాలేకపోయింది. చెట్లు నరికేవాడు ఆ నక్కని పట్టుకొని తన ఆహారం తిన్నందుకు చితకబాదాడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అండర్ గ్రౌండ్ బంగారపు నాణాల బావి. దేవాపూర్ విలేజ్లో చందువర్మ, మోహన్ వర్మ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఒకరోజు అర్ధరాత్రి చందువర్మ మోహన్ గది దగ్గరికి వచ్చి తలుపు కొడుతూ నిద్రలేపుతాడు. మోహన్ అతని భార్య సోనాలి మంచి గాఢ నిద్రలో ఉంటారు. రే మోహన్, లేవరా, అరే లే అంటూ మోహన్ ఆతృతపడుతూ తలుపు కొడుతూ పిలుస్తూ ఉంటాడు. తలుపు చప్పుడు విని అతి కష్టం మీద కళ్ళు తెరుస్తాడు మోహన్. తలుపు దగ్గరికి వచ్చి తలుపు తెరిచి చూస్తాడు. ఏంటనయ్యా, ఇంత రాత్రిపూట నిద్ర లేపుతున్నావు? అంత బాగానే ఉంది కదా? అంత బాగానే ఉంది, కానీ నువ్వు రేపు ఉదయమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలరా. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలన్నయ్యా? ఇది మన నాన్నగారు కట్టించిన ఇల్లు కాదు తమ్ముడు, ఇది నా కష్టార్జితం. అందుకే మీరు ఇంకో ఇల్లు చూసుకోండి. మేం బయటికి వెళ్తున్నాం, రావడానికి 1 నెల రోజులు పడుతుంది. అందుకే ఇంత రాత్రిపూట చెప్పాల్సి వచ్చింది. ఇంత సడన్గా ఖాళీ చేయమంటే ఎలా అన్నయ్య? మేము ఇంకా ఇల్లు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఖాళీ చేసి ఎక్కడుండాలి? అదేంట్రా ఎక్కడ ఉండాలని నన్ను అడుగుతున్నావేంటి? నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు. అయినా మన నాన్నగారు కష్టపడి సంపాదించిన పెంకుటిల్లు, బావి ఉంది కదా, నీకు నచ్చితే వెళ్ళి అక్కడే ఉండు. నేను పొలం తీసుకుంటాను, నువ్వు ఆ బావి తీసుకో. పొలం లేనిది బావి నేనేం చేసుకోవాలన్నయ్య? ఇప్పుడు నీకు అది తప్ప వేరే దారిలేదు తమ్ముడు. సరే అన్నయ్య, మేము ఉదయమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం మోహన్ తన భార్యను తీసుకుని తన తండ్రి గారి పెంకుటింటికి వెళ్తాడు. ఆ పెంకుటిల్లు చెత్తా చెదారంతో నిండిపోయి ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుంటారు. అలా ఒకరోజు సోని మోహన్తో ఇలా అంటుంది. ఏమండి, త్రాగడానికి నీళ్ళు అయిపోయాయి, బావిలో నుంచి నీళ్లు తోడండి. మోహన్ బావిలో నీళ్లు తోడుతూ ఉండగా అతని మెడలో ఉన్న బంగారు గొలుసు బావిలో పడిపోతుంది. అది చూసిన సోనాలి భర్తతో ఇలా అంటుంది. ఏమండి, మీ బంగారపు గొలుసు బావిలో పడిపోయిందండి, మీకు తెలుస్తుందా అసలు?
నువ్వేం కంగారు పడుకు సోనాలి, నాకు ఈత వచ్చు కదా, నేను వెళ్ళి తెస్తానులే. అసలే అది నాన్నగారు గుర్తుగా దాచుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా నా మెడలోంచి ఆ గొలుసునే తీయలేదు. ఇప్పుడు ఎలా వదిలేస్తాను చెప్పు అంటూ బావిలోకి దూకుతాడు మోహన్. అలా కొద్ది దూరం వెళ్ళగానే చూడటానికి తనకు 2 కళ్ళు సరిపోనంత వింత విడ్డూరం అక్కడ కనిపిస్తోంది. అక్కడ ఉన్న ప్రకృతిని చూసి మైమరిచిపోతాడు మోహన్. అతని చేతితో గొలుసును లాగగానే బంగారు నాణాలు లావాలాగా పొంగుతూ ఉంటాయక్కడ. వాటిని చూసి మోహన్ ముందు భయపడతాడు. ఆ తరువాత నెమ్మదిగా తన చేతిలోకి తీసుకొని ఇలా అనుకుంటాడు, నాన్నా, నువ్వు నా కోసం ఏం చేయలేదని ఎప్పుడు తిట్టుకునేవాణ్ణి. కానీ నువ్విచ్చిన ఈ బంగారు గొలుసు వల్లే నాకు ఈరోజు ఇన్ని నాణాలు దొరికాయి నాన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నా. ఇంతలో ఒక శబ్దం మోహన్కి వినిపిస్తోంది. నాన్నా మోహన్, నాకు తెలుసురా, ఏదో ఒకరోజు మీ అన్నయ్య నిన్ను వాడి ఇంటి నుంచి గెంటేస్తాడని. అందుకే నీకోసం ఈ బంగారు నాణాలు దాచిపెట్టాను. నువ్వు ఈ బావి గురించి ఎవ్వరకు చెప్పినా, చెడు పనులకు ఉపయోగించినా నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం మాయమైపోతుంది. నువ్వు బికారిగా మారిపోతావు. జాగ్రత్త. అలాగే నాన్న, నాకు అవసరం ఉన్నంత వరకే తీసుకుంటాను, మితిమీరి తీసుకోను నాన్నా అంటూ అక్కడ ఉన్న కొన్ని బంగారు నాణేలు తీసుకొని వాటిని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుల్ని భార్య సోనాలికి తీసుకొచ్చి ఇస్తాడు. కొద్ది రోజుల్లోనే మోహన్ పెద్ద వ్యాపారస్తుడిగా ఎదుగుతాడు. ఎవ్వరూ ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ ఉంటాడు మోహన్. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. తన దగ్గర పొలం, ఇల్లు, కొంచెం ఆస్తి ఉందని అడ్డమైన అడ్డదారులు తొక్కి ఉన్నదంతా పోగొట్టుకుంటాడు మోహన్ అన్నయ్య చందువర్మ. అలా ఒకరోజు తమ్ముడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, మోహన్, నన్ను క్షమించరా, నేను చాలా బాధ పెట్టాను. అందుకేనేమో నీలాంటి మంచివాణ్ణి బాధ పెట్టినందుకు నాకు జరగాల్సిన శాస్తే జరిగిందిరా. ఇక అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.